ఓట్స్ పీనట్ లడ్డు. వావ్, సో ఇవాళ అంతా స్వీట్స్ స్పెషల్ అనమాట. అండ్ ఓట్స్ అండ్ పీనట్ మంచి కాంబినేషన్, యాక్చువల్గా హెల్తీ కాంబినేషన్. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా ఓట్స్, బెల్లం. సో ఏంటంటే మనము ఎక్కువగా హెల్తీగా అండ్ టేస్టీగా చేసుకోవాలంటే షుగర్స్ అనేది మనము బెల్లంతో కానీ న్యాచురల్ స్వీట్నర్స్తో రీప్లేస్ చేసుకుంటే మాత్రం హెల్తీ రెసిపీ అయిపోతుంది. అవును, అండ్ అలాగే నార్మల్లీ ఎవ్రీడే మనం ఏదైతే ఇంగ్రీడియంట్ ఎక్కువ యూస్ చేయాలని అనుకుంటాం, లైక్ ఓట్స్ కానివ్వండి, బ్రౌన్ రైస్ కానివ్వండి, మిల్లెట్స్, సో ఇవన్నీ కూడా రెగ్యులర్ మన లైఫ్లో ఎవ్రీడే యూస్ చేస్తూ ఉండాలని చెప్తూ ఉంటాం. సో వాటితోటే మనము స్వీట్స్ కానీ లేదంటే స్పెషల్ ఒకేషన్లో ఇంకేదైనా హాట్ రెసిపీస్ చేసుకోవాలన్నా కూడా దాన్ని రీప్లేస్మెంట్ చేస్తే చక్కగా ఉంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో పల్లీలు ఆల్రెడీ మనం రోస్ట్ చేసేసుకున్నాం కాబట్టి మిక్సీ పట్టేసి పెట్టేసుకుందాం. ఓకే, సో అలా మిక్సీ పట్టుకుంటే కొంచెం బైండింగ్కి కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అవును, సో ఫస్ట్ పల్లీలు, సో పల్లీలు మిక్సీ పట్టేసుకున్నాం, చక్కగా స్టవ్ కూడా ఆన్ చేశాను. నెక్స్ట్ మనం 1 by 1 డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా ఓట్స్, సో ఏంటంటే పండగలప్పుడు అబ్బా మళ్ళీ ఓట్స్ తినాలా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది, బట్ ఇలా కొంచెం డిఫరెంట్గా మనం ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఎస్, అవును. సో ఇది ఏంటి అంటే హైడ్ అయిపోతాయి కూడా మనం ఏదైతే లడ్డూస్ చేస్తామో అందులో చక్కగా, లైక్ బెల్లము ఇదంతా కూడా కొంచెం మనకు టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి ఓట్స్ తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. అండ్ ఇది మనం ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఎవ్రీడే 1 లడ్డు పిల్లలకు కానీ, వర్కింగ్ ఉమెన్స్కి, అండ్ అలాగే ఎవరైతే ఎక్కువగా బాగా స్ట్రెస్ అవుతారో జాబ్స్లో, సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ కూడా. ఓకే, పర్ఫెక్ట్. సో చక్కగా రోస్ట్ కూడా అయిపోయింది. ఎందుకంటే ఆ రోస్టెడ్ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ వైజ్ అయినా కానీ అరోమా కూడా. సో నెక్స్ట్ అది తీసి పక్కన పెట్టేసుకొని మనం నువ్వులు చేసుకుందాం నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ నువ్వులు కూడా, ఇది కూడా డ్రై రోస్టే. సో ఎక్కువగా అంటే నల్ల నువ్వులు ఉన్నాయి, తెల్ల నువ్వులు ఉన్నాయి. ఇక్కడ నువ్వు తెల్ల నువ్వులు వాడావు, డిఫరెన్స్ ఏంటి అసలు? నల్ల నువ్వులలో ఏంటి అంటే మనకు కొంచెం ఫైబర్ అండ్ అలాగే ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఇందులో కూడా మనకు ఉంటుంది, బట్ కంపేర్ నల్ల నువ్వుల్లో మనకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే ముఖ్యంగా ఉమెన్స్కి చాలా మంచిది, ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా అండ్ మెన్సెస్ టైంలో ఆ పీరియడ్ క్రాంప్స్ అనేది తక్కువ చేస్తుంది కాబట్టి సో రెగ్యులర్గా మనము 2 types ఆఫ్ నువ్వులు కూడా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ యూజ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు తీసేసుకుంటాం. ఇది కూడా సైడ్కి తీసేసుకున్నాం. సో నువ్వులు కూడా వేయించేసుకున్నాం. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సింగ్ బౌల్లో అన్ని కూడా మిక్స్ చేసేసుకున్నాం. ఓకే, సో ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్, ఆ తర్వాత నువ్వులు, నెక్స్ట్ పల్లి పౌడర్ కూడా, ఓకే, ఇంకొక స్పూన్, కొంచెం ఇలాచీ పౌడర్ కూడా ఇందులోనే. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనము బెల్లం కూడా వేసేసుకున్నాం. సో నెక్స్ట్ బెల్లం కూడా ఇందులోనే మనం నెయ్యి వేస్తూ మిక్స్ చేసేయాలి. ఓకే, ఓకే. సో చక్కగా నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది లడ్డూస్ కాబట్టి ఆ బైండింగ్ కి. ఓకే పల్లవి, సో కొంచెం నెయ్యి ఎక్కువ పట్టింది. సో ఎందుకంటే ఆ ఉండలు చుట్టుకోవాలి కాబట్టి. సో ఇంకా ప్రిపేర్ అయిపోయినట్టేనా మరి? ప్రిపేర్ అయిపోయినట్టు ఇప్పుడు మనం ఉండలు కట్టేసుకున్నాం. సో చక్కగా ఓట్స్ యూజ్ చేసాము, పల్లి పౌడర్ అండ్ బెల్లం. సో ఎక్కువగా ఏంటంటే అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ వాడలేదు. సో ఒక 2-3 లాగించవచ్చా పండగ కాబట్టి? లాగించవచ్చు, ఇంకా
అండ్ నువ్వులు కూడా యాడ్ చేసాము. సో చాలా చక్కగా, చాలా మంచిది ముఖ్యంగా ఉమెన్స్ కి కాబట్టి ఎవ్రీడే 1 లడ్డు తీసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ యాక్చువల్గా, తొందరగా అయిపోతుంది. అండ్ ఇది అంత వేడిగా కూడా ఉండదు కదా, ఐ మీన్ చాలా లడ్డూస్ మనం వేడి మీదే కట్టేస్తూ ఉంటాము. సో ఇది కొంచెం మనం చాలా కూల్ గానే ఉంటది కాబట్టి హ్యాపీగా ప్రశాంతంగా కట్టుకోవచ్చు. ఓకే. సో పర్ఫెక్ట్గా పండుగ రోజు చక్కగా తక్కువ టైంలో మంచి రెసిపీ స్వీట్స్ చేసుకున్నాం. సో రెడీ అయిపోయినట్టేనా? ఇంకా ఓట్స్ పీనట్ లడ్డు రెడీ. ఓట్స్ పీనట్ లడ్డూస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ పీనట్ లడ్డూస్ కి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 1 కప్పు, నువ్వులు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు. ఓట్స్ పీనట్ లడ్డూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ జార్ లో పల్లీలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఓట్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో నువ్వులు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో ఓట్స్, నువ్వులు, మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి, యాలకుల పొడి, బెల్లం, నెయ్యి వేసి బాగా కలుపుకొని చేత్తో లడ్డూలా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఓట్స్ పీనట్ లడ్డూస్ రెడీ.